దూరాన సమీపాన దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి వారందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందండి. చక్కగా మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలని తీసి తెరిచి చూడటానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యము విలువ ఏంటన్నది మీకు అర్థమైంది. కీర్తనల గ్రంథం 73వ కీర్తన. కీర్తనలు 73వ కీర్తన 25వ వచనం నేను చదువుతాను. నాతో పాటు అందరూ బిగ్గరగా నోరు తెరిచి ఈ మాట చెప్పటానికి ఇష్టపడండి. ఆకాశమందు, ఇంకా గట్టిగా చెప్పాలి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిదేదియు నాకక్కరలేదు. చాలు. ఈ మాట ఎంతో విలువైంది. మన విశ్వాస జీవితంలో ఈ మాటను కనీసం దినములో కొన్ని మార్లన్నా కాక జీవితకాలం అంతా కూడా ఈ మాటను ప్రార్థన చేసే వరముగా ఉండాలి. మనం ఆసాపు తన జీవితంలో ఎంతోమందిని చూసుకుంటూ వచ్చిండు, ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటూ వచ్చిండు. కానీ తాను ఒక నిర్ణయం తీసుకుంటుండు. తన ఎదురుగా ఉన్న పరిస్థితుల్ని చూసి, మనుష్యులను చూసి, భక్తిహీనులను చూసి, భక్తిలో దిగజారిపోతున్న వారిని చూసి, ఇక మనుష్యులు కొందరు వాళ్ళ ఇష్టానుసరమైన అనుభవాలతో వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు ఆ అనుభవాలను కూడా తాను చూసి, నా మట్టుకైతే దేవుని విషయంలో ఇలా తీర్మానం తీసుకుంటే బాగుండిద్ది, నా కుటుంబానికి క్షేమము, నా పిల్లలకి క్షేమము, నా ప్రార్థన జీవితానికి క్షేమముగా ఉండిద్దని ఆసాపు తన జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం, తన ప్రార్థన జీవితానికి అలవాటు చేసుకున్న ప్రార్థన అదేమిటంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరు, లోకంలో ఉన్నది ఏదియు నాకు అక్కడికి రాదు, నీవు నాకు తోడుంటే చాలు. స్తోత్రం చేద్దామా? నా వారు ఎంతోమంది ఉన్నారు, నా వారు, నా అనుకున్నవారు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళెవరు కూడా అక్కడికి రావట్లేదు. ఒక్కొక్కసారి అక్కడికి వస్తున్నట్లుగానే ఉంటారులే, కానీ అక్కడిని తీర్చేవారిగానే అగపడతారులే, కానీ చివరికి వెళ్ళే పాటికే మా అనుకున్న వారందరూ కూడా దూరమైపోతున్న పరిస్థితులు ఎన్నో ఎదురవుతున్నాయి. వీటన్నిటి అనుభవాలలో నుండి నేను ఒక మంచి తీర్మానం తీసుకున్నాను. అదేమిటంటే, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరు లేరేక. ఒకవేళ ఉన్నవారు చాలామంది ఉన్నా కానీ నేను వాళ్ళని చూడదలుచుకోవట్లేదు. నేను వాళ్ళకి వెళ్ళి ఆరాటముగా చూడాలని నేను ఎంతమాత్రం కూడా ఆశ కలిగి ఉండట్లేదు. ఎంతోమంది ఉన్నారు, పలగాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి, చాలామంది ఉన్నారులే, కానీ నేనైతే ఎవరిని ఎన్నిక చేసుకోదలుచుకోవట్లేదు. నా ప్రార్థన జీవితాన్ని బట్టి, అసలు నా జీవితాన్ని నేను పరీక్షించుకున్న విధానాన్ని బట్టి, నా వాడు ఎవడు చేయని సహాయము, నా వాడు ఎవడు నాకు ఇవ్వని రక్షణ,
నా వారు ఎవరు నన్ను ఆదరించలేని ఆదరణ, నా వారు ఎవరు నన్ను ప్రేమించలేనంత ప్రేమ నీ యొద్ద నుండే నాకు దొరుకుతుంది. నీ దగ్గర నుండే నాకు సమాధానం కలుగుతుంది. నీ యొద్ద నుండే నాకు రక్షణ కలుగుతుంది. కనుక నేను ఒక మంచి తీర్మానం తీసుకుంటున్నానయ్యా. అదేమిటంటే, నీవు నాకుండగా లోకములోనిదేది నాకు అక్కరలేదు. హల్లెలూయా. లోకములో చాలా ఉన్నాయి, లోకములో కావలసినవి చాలా ఉన్నాయి, కావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు లోకములో బ్రతికేవాడు లోకము లేకుండా ఎలా బ్రతుకుతాడండి? లోకములో జీవించేవాడు లోకముతో అవసరం లేకుండా ఎలా బ్రతుకుతాడు? లెగిస్తే లోకములో నడవాలి కదా. లేచిన దగ్గర నుంచి జీవితం ముగించేంత వరకు ఈ 24 అవర్స్లో మరలా ఈ 12 అవర్స్లో లోకములోనే తిరగాలి కదా. లోక సంబంధమైన మనుషుల్ని నడవాలి కదా. లోకములో ఉన్నవారితోనే ముందు కొనసాగాలి కదా. లోకములో ఉన్నవారితోనే పని బాటలు చేయాలి కదా. మరి లోకములోదేది నాకు అక్కర్లేదంటాడేంటి? నీవు నొక్కడు ఉంటే నాకు చాలు, నా జీవితానికి నువ్వు ఒక్కడివి నాకుంటే చాలు, ఇక లోకములో ఏది నాకు అక్కర్లేదని భక్తుడు ఎలా చెప్పగలుగుతున్నాడయ్యా అంటే, తాను ఒక మాటను నమ్మిండు. అదేమిటో తెలుసా? లోకమే నా దేవుని మూలముగా కలిగింది. స్తోత్రం చెబుదామా? ఏమి కలిగింది? లోకమే నా దేవుని మూలముగా కలిగింది. ఇక లోకములో కావలసినదేదో నా దేవుడు నాకేమడా? దేవుడికి ఏమి తెలియదా? నాకేమి కావాలో, నా జీవితానికి ఏమి కావాలో తెలిసే కదా దేవుడు నన్ను ఈ భూమి మీద బ్రతికిస్తున్నాడు. ఆక్సిజన్ అవసరం, ఇస్తుండా లేదా? ఇస్తుండు. ఆరోగ్యం అవసరం, ఇస్తుండా లేదా? ఇస్తుండు. పోషణ అవసరం, ఇస్తుండా లేదా? నోరుదేరు, ఇస్తుండా లేదా? ఇస్తుండు. అన్నిటికన్నీ కావలసినవన్నీ దేవుడు నాకు సమకూరుస్తున్నాడు. కాబట్టి నేను లోకములో ఉంటే దేవునితో ఉండలేను, లోక సంబంధులతో ఉంటే దేవునితో నేను ఉండలేను. లోక సంబంధమైన స్నేహం చేసుకుంటూ కూర్చుంటే దేవునితో నేను స్నేహం చేయలేను. లోక సంబంధమైన రంగులు ఆర్భాటాలకి సోకులకు నేను తయారైతే నా దేవునికి నేను ప్రతిష్ఠిత కలిగిన అనుభవాల్లోకి నేను రాలేను. లోక సంబంధమైన మనుషులు మెప్పు కోసం నేను ప్రయాసపడితే ఇదిగో అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైన దేవుని సింహాసనానికి నేను ప్రతిష్ఠితుడును కాలేనని భక్తుడు తెలుసుకున్నాడు. కాబట్టి తను అన్ని పరీక్షించుకున్నాడు. కాబట్టి తన ప్రార్థన జీవితాన్ని బట్టి, లోకములో ఎదురవుతున్న అనుభవాలన్నింటిని బట్టి దగ్గరకు తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అయ్యా, ఒక పక్క లోకాన్ని నీ దగ్గరకు పెడుతున్నాను, ఒక ప్రక్కన నీ ఉన్నావు, కానీ ఈ రెండిట్లు నేను కోరుకుంటుంది ఏదన్నా ఉందంటే గనక నీవు నాకుంటే చాలు. హల్లెలూయా. ఇంకా మంచిగా చెబుదాం, లోకములోనిదేది నాకు అక్కరలేదు. దైవజనుడు బాధపడుతూ ఒక మాట రాసిండు. ప్రేమించి చారదీసిండు ఒక సేవకుడు ఒక వ్యక్తిని. కష్టకాలాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల మధ్యలో నలిగిపోతున్న సందర్భాల్లో పడి ఉన్నప్పుడు, దేవుని ప్రేమంటే తెలియని పరిస్థితిలో పడి ఉన్నప్పుడు దైవజనుడు ఒక వ్యక్తిని ప్రేమించి చేరదీసిండు. దైవజనుడు అందరినీ ప్రోత్సహిస్తూనే ఉంటాడు. దైవజనుడు ప్రయాస ఏంటి? నువ్వు కృంగిపోకూడదని, నువ్వు కృషించిపోకూడదని, నువ్వు పడిపోకూడదని, భక్తిలో నీరసమైపోకూడదని, ప్రార్థనలో దిగజారిపోకూడదని, పరిశుద్ధతలో పడిపోకూడదని, క్రీస్తు యేసు ఎదుట ఒక మహిమ కలిగిన వస్త్రాన్ని ధరించుకొని ఆయన రాకడ కొరకు ఒక సిద్ధపాటు కలిగిన విశ్వాసిగా తయారు కావాలని దైవజనుడు ప్రయాస, దైవజనుడు ఆశ. అటువంటి సందర్భంలోనే ఒక వ్యక్తిని
పౌలు గారు చేరదీసిండు, పరిచర్య నేర్పించిండు, పాటలు పాడటం నేర్పించిండు, సేవ చేయటం నేర్పించిండు, ప్రార్థన చేయటం నేర్పించిండు. ఏమండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామందికి నేను వచ్చిన ప్రారంభంలో ప్రార్థన అనుభవం కూడా సరిగ్గా లేదు. నన్ను అడిగితే ప్రార్థన ప్రారంభంలో ఎలా చేసేలో తెలియదు, ముగింపు ఎలా ఉండేదో తెలియదు. అంత ఆత్మ నడిపింపగలిగిన ప్రార్థన అనుభవంలో తక్కువగా అగపడేది, కొద్దిగే అగపడేది, ఒక 1%. ప్రార్థన నేర్పించిండు సేవకుడు. దేవుడంటే ఏమిటి, ప్రార్థన అంటే ఏమిటి, ప్రారంభం ఎలా ఉండాలి, ముగింపు ఎలా ఉండాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా కన్నీరు కారవాలి, దేనికోసం హృదయాన్ని చించుకొని ప్రార్థన చేయాలి, దైవజనుడు అన్నీ నేర్పించిండు పౌలు గారు. చేరదీసిన వ్యక్తి ఒకరోజు దైవజనుడినే వదిలిపెట్టిపోయిందంట. చూడండి ఒక మాట, 2వ తిమోతికి రాసిన పత్రిక, అందరూ చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. 4వ అధ్యాయము 10వ వచనం, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. త్యామానబడిన వాడు ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడంట. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. తిమోతికి లేఖ రాస్తూ చెబుతున్నాడు పౌలు, తిమోతి, నిన్ను చేరదీసినట్టే తేమాను చేరదీశా, నీకు బుద్ధి చెప్పినట్లే తేమాకు కూడా బుద్ధి చెప్పా, నీకు ప్రార్థన నేర్పినట్లే తేమాకు కూడా ప్రార్థన నేర్పించా, నేను నీకు తెలియచేసినట్లుగానే దేవుని విలువ, దేవుని గొప్పతనము, దేవుని పరిశుద్ధత, దేవుని ఔన్నత్యము తేమాకు కూడా తెలియజేశా. కానీ ఏమైందో ఏంటో కానీ తేమ లోకమును ప్రేమించి వెళ్ళిపోయిండు. దేన్ని ప్రేమించి వెళ్ళిపోయిండు? లోకాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు. లోకములో ఉన్న వాటిని ప్రేమించేవాడు దేవుని ఎన్నటికి ప్రేమించలేడు. అది వస్త్రమే అయినా, ఆహారమే అయినా, వస్తువే అయినా, నివాసమే అయినా, గుడారమే అయినా, భవంతి అయినా లేకపోయినా. కొంతమంది కలిగినదే చూసుకుంటూ బ్రతుకుతారండి. కలిగిన దాని మీద మక్కువ ఉండిద్ది, కానీ మరి ఇది దేవుని వల్ల కలిగింది, దేవుని కృపచేత నాకు కలిగిన ఐశ్వర్యము, దేవుని కృప ద్వారా కలిగిన నా పిల్లలు, దేవుని పిల్లలు. ఎంతోమందికి సంతానం లేదు, దేవుడు నన్ను ప్రేమించి ఇదిగో 5 పిల్లల్ని ఇచ్చిండు, 4 పిల్లల్ని ఇచ్చిండు, 2 పిల్లల్ని ఇచ్చిండు, లేదా 1 పిల్లల్ని ఇచ్చిండని వాళ్ళని బట్టి దేవుణ్ణి స్తుతించరులే కానీ వాళ్ళనే చూసుకొని మురిచిపోతూ ఉంటారు. అది లోకం. లోకాన్ని ప్రేమించేవాడు దేవునిని ప్రేమించలేడు. వస్తువును ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. వస్త్రాన్ని ప్రేమించేవాడు దేవునిని ప్రేమించలేడు. తేమ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయిండు. మన మధ్య ఒక ప్రాంతంలో దైవజనుడు వివాహం చేస్తానని వడంబడిక చేసుకున్నాడు. మనకు తెలిసిన పాస్టర్ గారి ఆ సంఘములో నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులంట, వాళ్ళు నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు. ఆ వివాహం జరిగేంత వరకు, ఆ సమయం వరకు ఆ కుటుంబంలో ఏ లోపం అగపడలేదండి సేవకుడికి. స్తోత్రం చెప్పండి. దైవజనుడు నమ్మిన కుటుంబం, దైవజనుడు మంచి మనస్సుతో వాళ్ళ మీద నమ్మకంతో బ్రతుకుతున్నాడు. వీళ్ళలో ప్రార్థన అనుభవం ఉంది, పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు, ఏ లోపము లేకుండా సంఘములో కట్టబడి నమ్మకంగా ముందుకెళ్తున్నారని దైవజనుడు మంచి మనస్సాక్షి కలిగి వాళ్ళ గురించి ప్రాంతమంతా చెప్పుకుంటున్నాడు. నిలబడిన ప్రతి చోటల్లా మా సంఘములో ఒక 10 మంది మంచి ప్రార్థన పరులు ఉన్నారు, ఒక మంచి విధేయురాలు ఉంది, విధేయుడున్నాడు, తిమోతి లాంటిడున్నాడు, ఎఫ్రద లాంటివాడు ఉన్నాడు, తుకికి లాంటివాడు ఉన్నాడు, తీతు లాంటివాడు ఉన్నాడు,
ఎస్తేర్ లాంటి ఆమె ఉంది, లుదియా లాంటి ఆమె ఉంది, అన్నా లాంటి ఆమె ఉంది. చెప్పుకుంటూ బ్రతుకుతున్న దినాలయ్యి తీర వివాహం కుదిరేపాటికే దైవజనుడు, అమ్మ ఇది చేద్దాం, మరి ఇలా ఇలా మెయింటెనెన్స్ చేద్దండి, ఇలా చేసుకుంటూ పోదండి, ట్రెండ్ మొత్తం డీజే మీద ఉంది, మరి ఆ డీజే జోలికి మనం పోకుండా చక్కగా ఆర్కెస్ట్రా వాళ్ళని పిలుచుకొని క్రైస్తవ పాటలు పాడే వాళ్ళని, ఒక ఫేల్ని ఒక ఫీమేల్ని పెట్టుకొని మీరు ఒకవేళ ఊరేగింకాలనుకున్నా కానీ ఊరు మొత్తం వాళ్ళ దేవుని పాటలే పాడుతూ ఉంటారు. చక్కగా మీరు ఆ రథం మీద కూర్చొని మీ అమ్మాయిని మీ అబ్బాయిని మీ అల్లుడిని కూర్చోబెట్టుకొని తిప్పుకోండి. చూసే వాళ్ళకు కూడా కనువిప్పుగా ఉండిద్ది, చూసే వాళ్ళకు కూడా ఆశ్చర్యంగా ఉండిద్ది. అరే వీళ్ళ వివాహం చేసుకున్నా కానీ ఏమాత్రం కూడా సినిమా పాటలకి ప్రాధాన్యతనివ్వకుండా చక్కగా దేవుని గణపరుచుకునే పాటలనే పెట్టుకొని తిరుగుతూ వెళ్ళిపోతున్నారన్న ప్రఖ్యాతిని మీకు కలిగి ఉంటారని దైవజనుడు చెబితే, అంతకాలము వినయము విధేయత కలిగిన కుటుంబము ఏకదాటిక సేవకుడి మీద తిరుగుబాటు చేసింది. అంతకాలం సేవకుడు నమ్మిన కుటుంబం, లోకమే లేదన్నట్లుగా బ్రతికిన కుటుంబం, అంటే నటించిన కుటుంబం, దైవజనుడు వద్దనే పాటికే అలా ఎలా కుదిరిద్దండి? ఎంతమంది ఎన్ని వేలు పెట్టి డీజేలు పెట్టుకుంటున్నారు. మేము పెట్టుకుంటే ఏమైద్ది? మేము కూడా పెట్టుకోవాలి కదా, మేము కూడా డాన్సులు వేయాలి కదా, మేము కూడా ఎచ్చులు పడాలి కదా. లేకపోతే ఎలా తెలిసిద్దండి జనాలకి? సేవకుడి మీద వ్యతిరేకంగా వెళ్ళిపోయారండి. తేమ కూడా అటువంటి వాడే, ప్రార్థనప్పుడు ప్రార్థన పరుడుగా నాగపడుతుండు, ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థన వస్త్రాన్ని ధరిస్తుండు, డీజే దగ్గర ఎదురైతే డీజే వస్త్రాన్ని ధరిస్తుండు. ఈ అనుభవంతో బ్రతికేవాడు లోకాన్ని ప్రేమిస్తున్నాడా, దేవుని ప్రేమిస్తున్నాడా? వాడు లోకాన్ని ప్రేమించేవాడు. సేవకుడికి వ్యతిరేకంగా తిరిగి ఏం సాధించగలుగుతావు? ఏమి కోరుకోగలుగుతున్నావు? తేమ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు అంటున్నాడు పౌలు. ఎక్కడికి పోయిండో తెలియదు, ఎట్టుపోయిండో ఏమైపోయిండో తెలియదు. అప్పటి వరకు తేమ పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉంది, అప్పటి వరకు పరిశుద్ధుల గ్రంథంలో రాయబడి ఉంది, అప్పటి వరకు విశ్వాస వీరులలో బ్రతికున్నాడు. కానీ ఏమైంది? అన్ఎక్స్పెక్టెడ్గా అంటే లోకాన్ని చూసుకొని లోకం వైపు వెళ్ళిపోయిండు, లోక సంబంధమైన మనుషుల మీద ఆధారపడ్డాడు, లోక స్నేహితుల మీద ఆధారపడ్డాడు, దేవుణ్ణి మర్చిపోయిండు, పెంచి పోషించిన సేవకుని మర్చిపోయిండు, రక్షణ ఇచ్చిన దేవుణ్ణే కాదనుకున్నాడు. ఆడి ఇష్టానుసారం కూడా బ్రతకటానికి వెళ్ళిపోయిందండి. అందుకే యాకోబు ఒక మాట అంటాడు చూడండి, 4వ అధ్యాయము 4వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువగునంట. ఎవడు ఈ లోకాన్ని కోరుకొని బ్రతుకుతాడో, లోక సంబంధమైన అలవాట్ల కోసం ప్రాకులాడతాడో, లోక సంబంధమైన వ్యసనాల కోసం బ్రతుకుతాడో, లోక సంబంధమైన పరువులు ప్రతిష్టతల కోసం బ్రతుకుతా ఉంటాడో వాడు దేవునికి శత్రువు, మనుష్యులకి కాదు. ఎవరికి కాదు? నోరుదేరు. ఎవరికి శత్రువు కాదు? దేవునికి శత్రువు. ఎవడు? లోకాన్ని స్నేహము కోరేవాడు, లోకము కావాలనుకునేవాడు. కొంతమంది లోకాన్ని ప్రేమించేవాడు ప్రార్థనని ఎక్కువ ప్రేమించడు, లోకాన్ని ఎక్కువ ప్రేమించేవాడు సేవకుని ఎక్కువ ప్రేమించడు, లోకములో రంగులు ఆర్భాటాలు కోరుకునేవాడు ప్రార్థన పట్ల భయము భక్తి అనేది ఉండదు.
అందుకే అక్కడ వాడిండు, వ్యభిచారులారా, వ్యభిచారం చేయట్లే నువ్వు, లోకాన్ని ప్రేమిస్తున్నావు నువ్వు. వ్యభిచారం చేస్తున్నామనట్లా, లోకముతో దేవునికి వైర్యం ఉందని నీకు తెలియకుండానే లోకముతో నువ్వు స్నేహం చేస్తున్నావు. అందుకే వ్యభిచారం అయిపోతున్నావు నువ్వు. అది దేవునికి వైర్యమని నీకు తెలియట్లేదా? లోకము దేవునికి విరోధం అన్న సంగతి నీకు తెలియట్లేదా? అట్టివాడు మనుష్యులకి కాదులే కానీ దేవునికి శత్రువు అవుతున్నాడని రాయబడి ఉంది. ఎవరికి శత్రువు అంట? మంచిగా చెప్పు, గట్టిగా చెప్పు, మంచిగా చెప్పు. ఎవరికి? దేవునికి శత్రువు. లోకము కావాలనుకున్నవాడు దేవునిలో ఉండలేడండి. లోకాన్ని కావాలనుకున్నవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ప్రేమించేవాడికి లోకముతో సంబంధం ఉండదు. దేవుణ్ణి వెంబడించేవాడికి లోకంతో సంబంధం ఉండదు. దేవుణ్ణి ఆరాధనించేవాడికి లోకస్తులతో సంబంధం ఉండదు. దేవుని సేవిస్తూ బ్రతికేవాడికి లోక సంబంధమైన ఫంక్షన్లతో, లోక సంబంధమైన వివాహాలతో, లోక సంబంధమైన దినాలతో, తద్దినాలతో సంబంధం ఉండదు. పిలవని పేరంటాలకు సంబంధం ఉండదు. పిలవని వేడుకలకు సంబంధం ఉండదు. దేనికంటే అర్థమైపోయింది, నేను క్రీస్తుని ఎరిగి ఉన్నాను, క్రీస్తు నా దేవుడై ఉన్నాడు, నా దేవుని కొరకు బ్రతుకుతానన్న ఒక తీర్మానం నాలో ఉండాలి. కాబట్టి నా దేవుని సముఖములోకి నేను వెళ్ళి అగపడాలన్న ఒక ఆశ, ఆసక్తి, ఆత్మ ప్రేరేపణ హృదయంలో కలిగిద్ది. అందుకే అంటున్నాడు అక్కడ, లోక స్నేహము దేవునితో వైర్యం అంట. స్తోత్రం చెప్పండి. దేనితో వైర్యము? దేవునితో వైరము, లోక స్నేహం. ఒకవేళ అట్టనే నువ్వు కావాలనుకుంటే, ఈ లోక స్నేహమే నువ్వు చెయ్యాలనుకుంటే, ఈ లోక సంబంధమైన అధికారాన్ని నువ్వు కోరుకుంటే, నువ్వు దేవునికి శత్రువైతున్నావు ఉన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు. మనుషులందరూ నీకు శత్రువుగా అగపడట్లేదు, కానీ దేవుని దృష్టిలో మాత్రము నువ్వు శత్రువుగానే మిగిలిపోతున్నావు అన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు. అదిగో తేమ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయిండు, దేవునికి శత్రువైండు తేమ, సేవకుడికి శత్రువైండు తేమ, సంఘానికి శత్రువైండు తేమ. లోకాన్ని ప్రేమించేవాడు సంఘానికి కూడా శత్రువైతుడు. లోక స్నేహితులతో ఎక్కువ స్నేహం చేసేవాడు పరిచర్యకు కూడా శత్రువైతుడు. లోకస్తుతులు ఎక్కువగా మాట్లాడేవాడు సేవకుడు కూడా శత్రువైతుడు. లోకస్తులతో ఎక్కువగా కూర్చునేవాడు సంఘానికి, తోటి విశ్వాసికి, సేవకు, పరిచర్యకు కూడా శత్రువులైతారు. హామాను శత్రువు కాలేదా? అయిండు. యూదులందరికీ శత్రువు అంటవాడు, ప్రార్థన పరులందరికీ శత్రువాడు. మరి వాడు తెచ్చుకున్న ఉపయోగం ఏంటి? శత్రువుగా ఉండి వాడు సాధించిన పరపతి ఏమిటయ్యా అంటే ఉరి. వాడు తీసిన గోతులు వాడే పడ్డడు. పరిచర్యకు విరోధంగా, మొర్దెకైకి విరోధంగా, ఎస్తేరుకు విరోధముగా, యూదులకు విరోధముగా, దేవునికి శత్రువుగా మారాడు. చివరికి వాడు సాధించింది ఏందయ్యా అంటే ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. వాడి పిల్లలు చచ్చిపోయారు, భార్య చచ్చిపోయింది. నేను మన దిండిలో ఒక మాట చెప్పాను మీటింగ్లో, నీ జీవితంలో నువ్వు ఎవరికన్నా శత్రువు కానీ దేవునికి శత్రువు కావద్దు, సేవకుడికి శత్రువు కావద్దు, సంఘానికి శత్రువు కావద్దు. ఈ అనుభవం కనుక నీలో ఉందంటే ఆటోమేటిక్గా నీలో బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు ఎండిపోతావు. జాగ్రత్త. బలంగానే ఉంటావు కానీ ఎండిపోతూనే ఉంటావు. దేనికి తెలుసా? నువ్వు దేవునికి శత్రువుగా మారేవు కాబట్టి, సేవకుడికి శత్రువుగా మారుతున్నావు కాబట్టి,
సంఘానికి శత్రువుగా మారుతున్నావు కాబట్టి హామానుకు తెలియలేదు, నేను తీస్తున్న కుంట నా కోసమే త్రవ్వుతున్నానన్న సంగతి. చివరికి తెలిసింది, యూదులకు శత్రువునయ్యి ప్రాణ నష్టాన్ని కొని తెచ్చుకున్నానే అని. కాబట్టి తేమాలాగా లోకాన్ని స్నేహించొద్దు. నువ్వు ఆసాప్ అంటున్నాడు, నీవు నాకుండగా లోకములదేదియో నాకు చెప్పండి అక్కరా లేదు. లోకమే నీ మూలంగా కలిగిందయ్యా. అసలు నువ్వు లేకుండా లోకం ఎక్కడిది? లోకానికి శూన్యం ఎక్కడిది? ఆధారం ఎక్కడిది? ఆశ్రయం ఎక్కడిది? అందం ఎక్కడిది? అందమునిచ్చిన దేవుడవు నీవు, స్తోత్రం చెప్పు. రూపమునిచ్చిన దేవుడవు నీవు, స్తోత్రం చెప్పు. మాధుర్యమునిచ్చిన దేవుడవు నీవు, స్తోత్రం చెప్పు. అన్ని వేళల ఆదరణభూతుడుగా శూన్యములు ఆకాశమును నిలిపిన దేవుడవు నీవో. అన్ని నీ మూలంగా కలిగితే అవొచ్చి నన్నేం చేస్తాయ్యా? లోకములో బాధలు ఉంటాయి, లోకములో పొడిచేవాడు ఉంటాడు, బాధ పెట్టేవాడు ఉంటాడు, శ్రమ పెట్టేవాడు ఉంటాడు, నలగొట్టేవాడు ఉంటాడు, పుండు మీద కారం జల్లేవాడు ఉంటాడు, నిందలు మోపేవాడు ఉంటాడు, అవమానాలు మోపేవారు ఉంటారు, శ్రమల పాలు చేసేవాళ్ళు ఉంటారు, వేదనలకి గురి చేసేవాళ్ళు ఉంటారు. అయినా కానీ ఆశాపు నిర్ణయం ఏంటో తెలుసా? లోకములో ఏది ఉన్నా ఎన్ని ఉన్నా నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కరలేదు. హల్లెలూయా. తేమాలాగా లోకాన్ని ప్రేమించొద్దు, తేమాలాగా లోకం జోలికి పోవద్దు, తేమాలాగా ఎక్కడ పడితే అక్కడ నిలబడి డాన్సులు వేయొద్దు, తేమాలాగా ఎక్కడ పడితే అక్కడ నిలబడి సాక్ష్యాన్ని కోల్పోవద్దు, తేమాలాగా ఎక్కడ పడితే అక్కడ నిలబడి పరువును కోల్పోవద్దు, తేమాలాగా ఎక్కడ పడితే అక్కడ నిలబడి దేవుని నామాన్ని అవమానపరచొద్దు. ఊరు ఏమంటున్నారు తెలుసా? కొంతమందికి అసలు రొట్టి మాకండి మీరు అంటున్నారు. ఏమంటున్నారు? ఎవరు చెబుతున్నారు సాక్ష్యం మీ గురించి? అన్యజనులు, విగ్రహార్థికులు వాళ్ళు చెబుతున్నారు మన బ్రతుకుల గురించి. రోడ్డు మీద నడుస్తుంటే ఆపల్లా అంటున్నారు, పలానామకు రొట్టె యొద్దు మీరు, అసలు మీ దగ్గర రొట్టెత్తారుగా, రొట్టె మొక్కెత్తారంటగా, నెలకు ఒకసారి రొట్టె మొక్కెత్తారంటగా, ఏదో ఎర్రది ఇస్తారంటగా, అది మాకండే. ఏ ప్రవర్తన బాగోలేదు, మీరు అనుకుంటున్నారు ఆమె బాగుందని, మీరు అనుకుంటున్నారు ఆ వ్యక్తి బాగున్నాడని, మీ కళ్ళెదురుగా నటిస్తున్నారు, దేవుని ఎదుట నటిస్తున్నారు, కొంగు మాత్రం గట్టిగా వేస్తారు. లోకములో ఉన్నప్పుడు చూడాలి మీరు, మాతో కలిసినప్పుడు చూడాలి మీరు, మాతో మాట్లాడేటప్పుడు చూడాలి మీరు, మేము డాన్సులు వేసేటప్పుడు చూడాలి మీరు. మామూలుగా ఉండదు, మాకన్నా ఎక్కువగా మీ వల్లే బాగేస్తున్నారు, శబాష్ అంటున్నారు. మాకన్నా ఎక్కువగా మీ వాళ్ళకి టాలెంట్లు తెలుసండి. ఎందుకండి అట్లాంటి వాళ్ళకి మీరు రొట్టేయటం అంటే? నా మెడకాయని తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టుకోవాలి? నీదొక బ్రతుకు, నీదొక సాక్ష్యం, నీదొక జీవితం. క్రిస్టియన్, వీఆర్ ఏ క్రిస్టియన్. వాట్ యువర్ క్రిస్టియన్? ఏంటి నీ సాక్ష్యం? నువ్వు ప్రేమిస్తే లోకం నన్ను ప్రేమించు, దేవుని నన్ను ప్రేమించు. ఏలియా అంటాడు కదా, 2 పడవల మీద కాలు వేయొద్దు అంటాడు. స్తోత్రం చెప్పండి. దేని మీద? ఇశ్రాయేలులారా, ఎంతకాలం 2 పడవల మీద కాళ్ళు వేస్తారు? బయలుదేవత అయితే బయలుదేవుడిని పూజించండి, యెహోవాయే దేవుడైతే యెహోవాను సేవించండి. యెహోవాను సేవిస్తారు, బయలుదేవతకు డ్యాన్స్ చేస్తారు. మీరు యెహోవాకు ప్రార్థన చేస్తారు, బయలుదేవత దగ్గర భోజనం చేస్తున్నారు. మీరు మానుకో. ఎంతకాలం బుద్ధిని మార్చుకో ఇజ్రాయిల్లారా.
రెండు పడవల మీద ఎందుకు నీకు? లోకం నిన్ను చూస్తుంది, లోకము నిన్ను వెంబడిస్తుంది. హలో, లోకము నీ పక్కనే ఉంది, ఆ సంగతిని మర్చిపోవద్దు. నువ్వు లోకంలో బ్రతుకుతున్నావు. ఏడ బ్రతుకుతున్నావు? ఏడా చెప్పండి. సైమన్ గారు, యోనా గారు, మోషే గారు, ఎక్కడ బ్రతుకుతున్నారు? లోకంలో బ్రతుకుతున్నాం మనం. లోకం నిన్ను చూస్తానే ఉండిద్ది. ఇలా ప్రార్థనకు పోయిండ్రా వాడు అంటారు, మళ్ళా రేపు మనోడే అంటారు. ఏమంటారు? రాత్రి ఏదో గట్టిగా వేసిండ్రా కచ్చి పైగా రాడికే, రేపు మనం వేద్దాం అంటారు. లోకం ఉంది, దేవుడు ఉన్నాడురా. లోకం పిలిచిద్ది. లోకం పిలిస్తే లోకములో నువ్వు పోకూడదు. లోక సంబంధులతో నీకు స్నేహం ఉండకూడదు. లోక సంబంధమైన వ్యక్తులతో నువ్వు కూర్చోకూడదు. దేనికో తెలుసా? లోక సంబంధమైన వారితో ఎక్కువగా స్నేహం చేస్తే లోక సంబంధమైన అలవాట్లే వస్తావంటే ఎక్కువగా. ఏ సంబంధమైన అలవాట్లు? పాటలు పాడే వాళ్ళ దగ్గర కూర్చోండి, నీకేమొస్తాయి? పాటలు వస్తాయి. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర కూర్చోండి, ఏమొస్తాయి? పాటలు వస్తాయి. స్తుతి ఆరాధనలో బలంగా ఉండే వాళ్ళ దగ్గర కూర్చోండి, నీకేమొచ్చింది? పరిశుద్ధాత్మ నడిపింపు వచ్చింది. బూతులు దిడ్డల దగ్గర నేర్చో, ఏమొస్తాయి? ఏమొస్తాయి గోపం గారు? బూతులు వస్తాయి. తిరుగులతో తిరుగు, ఏమొచ్చింది? తిరుగుడే వచ్చింది. ఒక ముద్ద తింటాను పోవటమే. అరే ఉండరా, ఉండను, ఉండరా, అది అరగనే అరగపో అని. 10 నిమిషాలు తినాల్సిన భోజనం 2 సెకండ్లు అయిపోయింది. మరి ఎట్ట తింటుండో ఈడు? మరి ఏమో తక్కువ పెట్టుకుంటాడా అంటే లేదు కదా. ప్లేట్ నిండా సమృద్ధిగా పడిద్ది, సమృద్ధిగా, దాంట్లో తగ్గేది లేదు. మరి ఆగుతుందా? ఆగట్లా. 2 సెకండ్స్లో విత్ కంప్లీట్ టోటల్ ఎంటీ. ఆగదు. ఎందుకో తెలుసు? లోకం ఆగనీయదు. లోకం పడుకోనీయదు, కూర్చోనీయదు, నిద్రపోనీయదు. అది దేవునితో కలిసిండు. ఎన్ని బాధలున్నా నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా. పాడండి. నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన. పాడాలి. అయ్యా నీవే నా తీర్చిన, వెంబడించిన. అయ్యా కలవరపడేనే కొండల వైపు. పాడాలి మనస్ఫూర్తిగా, చప్పట్లు కొడుతూ. అయ్యా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను. పాడాలి. సర్వకృపానిధివే, సంపదలగనివి, సర్వకృపానిధివే. పాడాలి. సంపదలగనివి, సకలమో 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 లారి సకలమో చేయగలని వైపేనా కన్నులెత్తి. అదిగో అదే విశ్వాసం. సకలమో చేయగలని వైపేనా కన్నులెత్తి
చూచెదా కలవరపడనే కొండల వైపు నా కొండల వైపు నా కనులెత్తి వధువతో నేను కుమెలెదనా నిత్యము కదలనే సీయోను కొండపై నిత్యము కదలనే సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చేతి చూచెదా యేసయ్యా నీదు ముఖము కన్నులెత్తి చూచెదా కలవరపడనే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి వధువతో నేను కుమిలెదనా వధువతో నేను కుమిలెదనా యేసయ్యా 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 హల్లెలూయా. కాబట్టి తేమలాగా లోకాన్ని మనం ప్రేమించకూడదు. తేమ లోకాన్ని స్నేహించినట్లుగా మనలో లోక సంబంధమైన స్నేహం ఏది రాకూడదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉండింది. ఏమనో తెలుసా? ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన లోకములో బ్రతికాడు, నీలాగా నాలాగా బ్రతికిండు. ఆయన లోకములో నువ్వు నడిచినట్లే నేను నడిచినట్లు నడిచాడు ఆయన. కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదంట. లోకం ఎవరి మూలంగా కలిగింది? దేవుని మూలంగాని. గట్టిగానండి, ఇంకా గట్టిగా చెప్పు. దేవుని మూలంగా కలిగింది లోకం. కానీ లోకము మాత్రము దేవుణ్ణి తెలుసుకోవట్లేదు. తెలుసుకొని లోకముతో నీకెందుకు? తెలుసుకొని వ్యక్తులతో నీకెందుకు? ఎరగని ప్రజలతో నీకెందుకు? అపహసించే వారితో నీకెందుకు? ద్వేషించే వారితో నీకెందుకు? ఇదిగో నీలో లోకము ఎన్నడూ పని చేయకూడదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. లోకములో ఉన్నదంతా ఏముంది? నేత్రాశ, జీవపటము, ఇంకేముంది చెప్పండి? శరీరాశ ఉందంట. శరీరాత, నేత్రాశ, జీవపటము ఉంది లోకములో. కాబట్టి ఈ లోకములో నువ్వు బ్రతికిన, జీవించిన, భోజనం చేసిన, పానీయం చేసిన దేవుని రాజ్యము నిమిత్తమే చేయుదువుగాక. దేవుని కొరకే చేయుదువుగాక. దేవుని కొరకే బ్రతుకుదువుగాక. మానుకోవాలి బిడ్డలారా, మానుకోవాలి. లోకస్తులతో నీకు సంబంధం ఉండకూడదు. వాళ్ళతో బ్రతకాలి కానీ వాళ్ళతో నీకు సంబంధం ఉండకూడదు. వాళ్ళతో పని చేయాలి కానీ వాళ్ళతో నీకు సంబంధం ఉండకూడదు. వాళ్ళతో మాట్లాడాలి కానీ వాళ్ళ మాటలు నీ దగ్గరికి రాకూడదు. వాళ్ళని ప్రేమించాలి కానీ వాళ్ళలో ప్రేమ నీ దగ్గరికి రాకూడదు.
అలా అలవాటు పడ్డాడు కాబట్టే తేమ దేవునికి దూరం అయిపోయిండు, సేవకుడికి దూరం అయిపోయిండు, సంఘానికి దూరం అయిపోయిండు, పరిచర్యకి దూరం అయిపోయిండు. అందుకే ఆసాపు అంటున్నాడు, నీవు నాకుండగా లోకములదేది నాకు అక్కరలేదు. హల్లెలూయా. అటువంటి విశ్వాసముతో మీరందరూ బ్రతుకుదురుగాక, ఆ నిరీక్షణ మీలో రగులునుగాక, ఆ తీర్మానముతో జీవించుదురుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాను.